హాయ్ వల్లి హ్యాండింగ్స్ ఫ్యామిలీ. బిజినెస్‌లో ఎప్పుడు ప్రాఫిట్సే గాదండి, లాస్ కూడా ఉంటుంది. నేను రీసెంట్‌గా డ్రెసెస్ లాంచింగ్ చేశాను గదా! నాకు 13,000 వర్త్ ఆఫ్ డ్రెసెస్ అయితే నాకు లాస్ అయితే వచ్చిందనమాట. చాలా బాధేసిందండి. సో, నేనెక్కడ పర్చేసింగ్ చేశానంటే ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండింగ్ అవుతున్న డ్రెసెస్ పేజెస్ ఉంటాయి గదా! వాళ్ళు ఏ వెండర్ దగ్గరైతే పర్చేసింగ్ చేస్తారో, అదే వెండర్ దగ్గర నేను పర్చేసింగ్ అనేది చేశానండి. చూడండి లైనింగులు చూడండి, లోపల అసలు ఒక స్టిచ్ లేదు, ఏం లేదు. వంకర టింకర అసలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయన్నమాట. వీళ్ళకి నేను కాల్ చేస్తే ఏమన్నారు తెలుసా? ఈచ్ డ్రెస్ మీద ఒక రూ. 100 తగ్గిస్తాను తీసుకోండి అని అన్నారు. ఎట్లా మాట్లాడారంటే అట్లా మాట్లాడారు. రూ. 100 నాట్ ఏ ఇష్యూ అండి. ఒక రూ. 100తో నాకు ప్రాఫిట్ వచ్చేస్తుందని కస్టమర్‌కి ఎలా సేల్ చేస్తాం మనము? నా విషయంలో ఏంటంటే క్వాలిటీ లేనిది లాస్ అయినా పర్లేదు గానీ కస్టమర్‌కైతే సేల్ చేయననమాట. ఈ డ్రెసెస్ చూసారా? అసలు కొన్ని వాటికి లైనింగులున్నాయి. కొన్ని వాటికి లైనింగులు లేవనమాట. రూ. 100 తగ్గిస్తారంట అండి వాళ్ళు నాకు. ఎంత దారుణం అంటే అంత దారుణం వాళ్ళ రెస్పాన్స్. ఫోర్త్ టైమ్ నేను కాల్ చేసేసరికి నంబర్ బ్లాక్ చేశారు గొడవ చేశానని. సో, మళ్ళీ నేను డైరెక్ట్‌గా షాప్ దగ్గరికెళ్ళి ఇష్యూ చేస్తేనే నాకు ఎక్స్‌చేంజ్ ఇచ్చారనమాట. చూడండి లైనింగ్ ఎలా ఉందో. మళ్ళీ 7,000 వర్త్ ఆఫ్ చార్జెస్ అయితే నాకు వేస్ట్ అయిపోయాయన్నమాట. చాలా బాధేసిందండి. తెచ్చిందే చాలా తక్కువ లిమిటెడ్ స్టాకు. ప్రాఫిట్స్ లిటరల్లీ చాలా అంటే చాలా లెస్ ప్రాఫిట్. అందులో మళ్ళీ ఇలాంటి డ్యామేజెస్ ప్లస్ ఏందంటే ట్రావెల్ చార్జెస్ చాలా బాధ అనిపించిందన్నమాట. నేను చెప్పేదేంటంటే క్లాతింగ్ బిజినెస్‌లోకి ఎవరైనా ఎంటర్ అవుతున్నారంటే, ఫస్ట్ ఏంటంటే లాస్‌ని గూడా బేర్ చేసుకునేటట్టయితేనే మీరు ఎంటర్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య మాది హోల్‌సేల్ అని చెప్పి జనాలని చాలా వెర్రిపప్పలు చేస్తున్నారు. అట్లాంటి వాటిని బిలీవ్ చేసి అసలు ఎళ్ళొద్దండి. వెళ్ళినా కూడా బయట 10 షాపులు తిరిగి ప్రైస్ కంపారిజన్ చేసి తీసుకోండి. సో, వెళ్ళగానే వీళ్ళది హోల్‌సేల్ కదా అని అసలు నమ్మద్దనమాట. దీని మీద నేను స్పెషల్లీ ఇంకొక వీడియో గూడా చేస్తాను. హోల్‌సేల్ అంటే ఏంది? రిటైల్ అంటే ఏంది? నేను కంప్లీట్‌గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. నేను చెప్పేదేంటంటే, అనవసరమైన పేజీలన్నిటిని బిలీవ్ చేసి మీరెళ్లి హోల్‌సేల్ అని నమ్మేసి స్టాక్ అయితే కొనొద్దనమాట. సో, 10 షాపులు ఎంక్వైరీ చేసి మాత్రమే మీరు స్టాక్ అనేది తీసుకోండి. అండ్ మీకు బాగా నమ్మకం ఉన్న షాపుల్లో మాత్రం పర్చేసింగ్ చేయండి. థాంక్ యూ.